హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంజాన్ స్పెషల్ కోసం అయితే హలీం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ట్రై చేశారు, ఇంట్లో ఆర్ అవుట్ సైడ్ అయినా? ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ దొడ్డుది, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం మసూర్ దాల్ కూడా తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఈచ్ వన్ స్పూన్ తీసుకున్నాను. వాటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగినాయి అనుకున్నప్పుడు మనం దాన్ని అయితే తింపేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటే ఇందాక తీసుకున్న దొడ్డు రవ్వను కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకొని అందులో 1.5 కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి, ఒక 3 విజిల్స్ వరకు. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం గీ యాడ్ చేసుకొని క్యాషెస్ని కూడా గోల్డెన్ బ్రౌన్లో మంచిగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఓల్డ్ స్పైసెస్ వేసుకొని దానితో పాటు మిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక చికెన్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. నెక్స్ట్ ఇందులో కొన్ని క్యాషెస్ని కూడా యాడ్ చేసుకోవాలి, రోస్ట్ చేసుకోకుండా ఉన్నవి. అవి వేసుకొని మిక్స్ చేసుకున్నాక అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, అలాగే కొంచెం కొరియండర్ పౌడరు, గరం మసాలా వేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అవి మిక్స్ చేసుకున్నాక పెప్పరు, అలాగే 2 స్పూన్స్ వరకు అయితే కర్డ్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 టమాటో పీసెస్లో కట్ చేసుకొని యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. చికెన్ని సాఫ్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ పప్పుది కూడా విజిల్ అయిపోయింది, ఇంకా చికెన్ది కూడా విజిల్ అయిపోయింది. 2 ఎట్ టైం పెట్టాను నేను. ఇంకా ఇప్పుడైతే వాటిని మిక్సీ చేసుకోవాలి. వాటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. పప్పు అండ్ రవ్వ ఒకే దాంట్లో కుక్ చేశాను. సో ఇప్పుడు వాటిని అయితే మిక్స్ చేసుకొని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ జార్లో చికెన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ కన్సిస్టెన్సీ లాగా వాటర్ ఏమి యాడ్ చేద్దాం ఇందులో. దాన్ని కూడా ఒక సేమ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దానిలో ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న క్యాషెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 మీడియం సైజ్ అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. అది వేసుకున్నాక కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మింట్ అలాగే కొరియండర్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని నేను ఒక 5 to 6 స్పూన్స్ వరకు అయితే గీనైతే యాడ్ చేసుకున్నాను. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అలా మిక్స్ చేస్తుంటే పప్పు అండ్ చికెన్ అనేది మంచిగా బ్లెండ్ అవుతూ ఉంటుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడగంటుకుపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే క్యాష్యూస్, మింట్, కొరియండర్ వేసుకొని గార్నిష్ చేస్తే చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి చికెన్ హలీం ఆర్ మటన్ హలీం అంటే ఏదంటే ఇష్టమో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఇంట్లో ట్రై చేయకపోతే రెసిపీని ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ హలీంని. అలాగే నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపైన కూడా ప్రెస్ చేసి పెట్టండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.